హలో అండి, నేను మీ వీణా. వెల్కమ్ బ్యాక్ టు రత్నారావు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ డే మొత్తం జర్నీలో వెళ్ళిపోయింది కదండి మనాలి ట్రిప్ కి. సో సెకండ్ డే కొంచెం ప్యాక్డ్ ఉంది. త్వరగా రెడీ అయిపోయి ఫాస్ట్ గా వెళ్ళిపోవాలని చెప్పి రెడీ అయిపోయాము. సో మాకైతే బ్రేక్ఫాస్ట్ ఇలా ఉండిందండి. మేము వెళ్ళిన హోటల్ పేరు లాసరైన్ వ్యాలీ రిసార్ట్. మనం రెగ్యులర్ గా తినే టిఫిన్స్ కంటే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటాయండి, కానీ డిఫరెంట్ టేస్ట్ కాబట్టి అన్ని ట్రై చేసేయాలి. ఇదైతే టాప్ రూఫ్ నుంచి మాకు హోటల్ కి ఉన్న వ్యూ అండి. చాలా బాగుంది వ్యూ కూడా. హలో హలో అందరూ చెప్పండి, ఏమనాలి? ఏమనాలి బుజ్జి తల్లి? మేమైతే 6 days 5 nights ట్రిప్ తీసుకున్నామండి కులు మనాలికి. సో ట్రిప్ డీటెయిల్స్ డే వైజ్ ఏమేం చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం అనేది నేను వీడియోస్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రత్నారావు కిచెన్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందు రోజు నైట్ వచ్చే వరకు లేట్ అయిపోయింది కదండి, సో నేను వ్యూ కూడా చూపించలేకపోయాను లాస్ట్ వీడియోలో. సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్యూ అండి మా హోటల్లో నుంచి. నాకు చాలా ప్లెజెంట్ అనిపించింది. ఆ బర్డ్స్ సౌండ్ కానీ, ఆ ప్లెజెంట్ ఉండే క్లైమేట్ కానీ చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళింది మార్చ్ మంత్ ఎండ్ కాబట్టి స్నో అయితే ఉందండి కొంచెం, కానీ మనకి మరీ ఓవర్ గా చిల్లుండే అంత ప్లేస్ అయితే అనిపించలేదు. నార్మల్ స్నో ఉంది. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా కానీ తట్టుకోగలిగే క్లైమేట్ అయితే అనిపించిందండి. కానీ ఎర్లీ మార్నింగ్స్ అండ్ నైట్స్ మాత్రం చాలా అంటే చాలా చలిగా అనిపించింది. మనం రెగ్యులర్ గా ఇట్లా హిల్ స్టేషన్స్ కి వెళ్తున్నామంటే చాలా పెద్ద పెద్ద ఉలెన్ వింటర్స్ వేర్స్ పెట్టుకెళ్తాం కదండి, కానీ మార్చ్ ఏప్రిల్ అలా వెళ్లే పని అయితే మాత్రం నార్మల్ మనం వింటర్స్ పెట్టుకెళ్తే సరిపోతుందండి. మరి థిక్ క్లాత్స్ అయితే తీసుకెళ్ళకండి, చాలా సఫకేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి కొంచెం ఎండగా ఉంటుంది, ఈవినింగ్ వరకు కూడా సన్ అయితే కనిపిస్తుంది. కొంచెం అప్పుడప్పుడు మనకి స్నో పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం నార్మల్ క్లోతింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. మేమైతే ఈ రోజు చాలా ప్లేసెస్ విజిట్ చేసేది ఉందండి, కానీ మా హోటల్ కి చాలా దగ్గరలో ఈ ప్లేసెస్ అన్ని. ఒకటి వచ్చేసి హిడింబి టెంపుల్, అలాగే గటోర్గజుని టెంపుల్ ఒకటి ఉంది, ఇంకా మనాలి మ్యూజియం ఉందండి, అండ్ మనాలి విహార్ అండి, అది పార్క్ ఉంటుంది, అండ్ టిబెటియన్ మోనస్ట్రీ, అలాగే మనాలి రోడ్ విజిట్ ఉండిందండి. సో కొంచెం ప్యాక్డ్ ఉండింది డే 2 వచ్చేసి మాకు. మేమైతే ఫస్ట్ హిడింబి టెంపుల్ అండ్ గటోర్గజున్ టెంపుల్ కి వెళ్ళిపోయాము. హిడింబి అండ్ గటోర్గజుడు మన పురాణాల్లో కూడా ఉన్నారు కదండి. సో పురాణాలు కొంచెం తెలియని వాళ్ళకి కానీ పిల్లలకి కానీ మనం మాయాబజార్ మూవీ చూపించామంటే మాత్రం క్లియర్ గా అర్థమైపోతుంది. అభిమన్యుడికి రిలేటివ్స్ అవుతారండి గటోర్గజుడు ఇంకా హిడింబి. సో వాళ్ళకి హెల్ప్ చేస్తారు మాయాబజార్ మూవీలో. సో అలా తెలుసుకోవచ్చు మనం కావాలంటే. మనకి హిడింబి టెంపుల్ కి వెళ్లే దారి మొత్తం ఇట్లా పైన్ ట్రీసే కనిపిస్తాయండి. చాలా పెద్దైన పైన్ ట్రీస్ కనిపిస్తాయి. సీనరీ విషయంలో అయితే మాత్రం మనకి మనాలిలో తగ్గేదే లేదు. చాలా మంచి సీనరీస్ ఉంటాయి, చాలా మంచి వ్యూస్ అయితే ఉంటాయి మనకి. ఇలా దిగిన వెంటనే మనకి కొన్ని స్టాల్స్ కనిపిస్తాయండి. ఇక్కడ కొనడం మాత్రం అవాయిడ్ చేస్తే మంచిది, ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువ చెప్తారు. దానికంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూసే ప్లేసెస్ లో కొంటే మాత్రం మనకి కొంచెం నార్మల్ రేంజ్ లో ప్రైజెస్ లో దొరుకుతాయి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని. అంటే టెంపుల్ దగ్గర కాబట్టి కొంచెం ఎక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అండ్ మనాలి మొత్తం ఈ చిన్న ర్యాబిట్స్ అండ్ చిన్న షీప్స్ చాలా దొరుకుతాయండి. ఫొటోస్ తీసుకోవచ్చు మనం వీటితోటి. సో ఫోటోకి మాత్రం 50 రూపీస్ తీసుకుంటారు, కానీ బాగుంటుంది మనకి. ఆ సీనరీ వ్యూలో మనం అలాంటి ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మా వాడైతే ఆ మొత్తం అన్ని దొరికిన పెట్స్ అన్ని వేసుకొని ఫొటోస్ అయితే తీసేసుకున్నాడు. కొంచెం మనం కనుక బార్గెన్ చేసి తగ్గిస్తారు, కానీ ఏముందండి 50 రూపీస్కి మనకి చాక్లెట్ కూడా రావట్లేదు. సో హ్యాపీగా తీసేసుకొని కొంచెం వాక్ అయితే చేయాల్సి ఉంటుందండి హిడింబి టెంపుల్ కి. కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది, ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే, ఎక్కువ అయితే ప్లేస్ ఉండదు. సో మేము వెళ్ళినప్పుడు అయితే హిడింబి టెంపుల్ ఓపెన్ ఉండిందండి, బట్ మేము వెళ్ళిన ఒక 2-3 days తర్వాత అక్కడ చెట్టు పడిందట. సో మెయిన్ గా మనకి మనాలిలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్వి జరుగుతూ ఉంటాయి ట్రిప్స్ టైంలో. సో మనం క్లైమేట్ ని బట్టి అది ఎలా ఉంది అనేది మనకి డ్రైవర్స్ చెప్తారు, గైడ్స్ కానీ డ్రైవర్స్ కానీ. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం కనుక ఫాలో అయ్యి వెళ్తే మనం అన్ని ప్లేసెస్ హ్యాపీగా చూసేయొచ్చు. చాలా పెద్ద క్యూ ఉందండి అక్కడ మొత్తం. అందరూ మార్చ్ లోనే వస్తారు కదా, సమ్మర్ హాలిడేస్ టైం కాబట్టి. సో మేము ఆ క్యూ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పిల్లలు కొంతమంది మా మదర్ వాళ్ళందరూ కూర్చున్నారు. మేమైతే వెళ్ళి క్యూలో నిలబడ్డాము. ఎక్కువ టైం అయితే పట్టలేదు, బట్ ఒక 1/2 hour పట్టింది. ఆ లోపల మంచింకి ఇవన్నీ వేసేసాము.
టెంపుల్ అయితే చాలా ఏన్షియంట్ టెంపుల్ అండి. అసలు మనకి బయట లుక్ అది చూసింటేనే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. మొత్తం వుడ్ తోటే కట్టారు టెంపుల్ మొత్తం. అండ్ లోపల కూడా నాకు చాలా బాగా అనిపించింది. మనకి లోపల వరకు మాత్రం మనకి కెమెరాస్ ఫోటోగ్రఫీ అలౌ చేయలేదు. బట్ బయట ఉన్నవి మొత్తం నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. సో వీళ్ళు హిడింబి వాళ్ళు అనేది నార్మల్ గా వీళ్ళు ఫారెస్ట్ లో ఎక్కువ ఉంటారు కాబట్టి మొత్తం మనకి యానిమల్స్ స్కల్స్ అవే కనిపిస్తాయి. వాళ్ళు వాటినే యూజ్ చేసేవాళ్ళు కాబట్టి మనం మాయాబజార్ సినిమా చూసామంటే క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది మనకి. చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను నేనైతే ఇవన్నీ చూసి. టెంపుల్స్ అంటే నార్మల్ గా మనకి ఇలా ఉండవు కదా, బట్ హిడింబి టెంపుల్ చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ విగ్రహం కూడా చాలా బాగా అనిపించింది అండి. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ మనాలి వెళ్తే మాత్రం ఇది చెక్ లిస్ట్ ఖచ్చితంగా పెట్టుకోండి. సో మీరు వెళ్ళే ముందుగానే ఒకసారి మీ గైడ్ ఆర్ క్యాబ్ డ్రైవర్స్ తో కానీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మనం ట్రిప్ అనేది ఇట్నరీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో మేమైతే హ్యాపీగా చూసేసాము. టెంపుల్లో మాకు ప్రసాదం కూడా పెట్టారు. ఫొటోస్ అవి తీసుకోవడానికి మాత్రం చాలా మంచి ప్లేస్ అని చెప్తానండి. ఎందుకంటే చుట్టూ గ్రీనరీ ఉంది అండ్ ఎక్కువ హిల్స్ ఉన్నాయి. బాగా అనిపించింది. ఇది వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అండి. మనకి ఎక్కడికి వెళ్ళినా మనాలి మొత్తం మీద మనకి డ్రెస్సెస్ అయితే కనిపిస్తాయి. చిన్న పిల్లలకి ఉంటాయి, పెద్దవాళ్ళకి ఉంటాయి అండ్ మెన్ కి కూడా ఉంటాయి. ఈ డ్రెస్ వీటికైతే మనకి 100 నుంచి 150 వరకు ఛార్జ్ చేస్తారు. సో 2 or 3 మెంబర్స్ తీసుకుంటున్నారంటే కొంచెం తగ్గిస్తారండి. మా బుడ్డి దానికి కూడా వేసేసాం. ఫస్ట్ అయితే ఏడుస్తుందేమో అని చాలా భయపడ్డాం, కానీ చక్కగా వేయించుకుంది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేమందరం. సో ఈ ఫోటో సెషన్ అంతా కంప్లీట్ చేసుకున్నాక కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి కఠోర్గజన్ టెంపుల్ ఉంటుందండి. చూసారు కదా మా బుడ్డిది ఎంత క్యూట్ గా తయారైపోయిందో. మెయిన్ గా మనం పిల్లలతోటి కనుక వెళ్తే కొన్ని ఐటమ్స్ ఖచ్చితంగా క్యారీ చేయాలండి. వాటర్ బాటిల్స్ మెయిన్ అని చెప్తాను నేనైతే. ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి ఎక్కడికి వెళ్ళినా. మనం హిల్ స్టేషన్ కదా, అంత చలి వేయదు, దాహం వేయదు అనుకుంటాం, కానీ కొంచెం వాక్ చేస్తాము అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటర్ క్యారీ చేస్తే బెటర్. అలాగే చిన్న చిన్న స్నాక్స్ కూడా తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే మనం రెగ్యులర్ గా తినే స్నాక్స్ అయితే అక్కడ దొరకవు, ప్యాకెట్ దొరుకుతాయి, బట్ తీసుకెళ్తే బెటర్ అండి. సో ఇట్లా నడుచుకుంటూ కఠోర్గజన్ టెంపుల్ వరకు వచ్చేసామండి. టెంపుల్ అంటే టెంపుల్ లాగా లేదు, బట్ ఒక ట్రీ ఉంది. సో దానికి మొత్తం పూజలు చేస్తున్నారు. సో అక్కడ అందరు వారియర్స్ ఉంటారు కదా, వాళ్ళందరివి ఇట్లా హెల్మెట్స్ లాంటివి పెట్టారు అండ్ వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ అన్ని పెట్టారు. దానికే పూజలు చేస్తున్నారు. చాలా డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చిందండి. సో వీళ్ళు జనరల్ గా అందరూ స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి ఇక్కడ బాగా పూజలు చేస్తారట. నేనైతే దాని హిస్టరీ కూడా నేను క్యాప్చర్ చేసి మీకు ఇస్తున్నాను. సో కఠోర్గజన్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత కొంచెం దూరంలోనే మనకి మ్యూజియం ఉంటుందండి. ఇది మనాలి మ్యూజియం. చాలా ఓల్డ్ అండ్ ఏన్షియంట్ థింగ్స్ అన్ని ఇక్కడ మ్యూజియంలో కనిపించాయి. చాలా బాగా అనిపించాయి. వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ కానీ వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ అండ్ ఆల్ బాగా అనిపించినాయి అండి. ఇవన్నీ చూడడానికి ఏన్షియంట్ ఐటమ్స్ కాబట్టి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు హిస్టరీ గురించి తెలుసుకొని. ఇవి ఓన్లీ రాజులు వాళ్ళు యూజ్ చేసినవి కాకుండా అక్కడ లోకల్ పీపుల్ ఏవైతే యూజ్ చేశారో ఇనీషియల్ డేస్ లో అవన్నీ కూడా ఇక్కడ పెట్టున్నారండి. సో మనం వాళ్ళ ఆ ప్లేస్ యొక్క హిస్టరీ అవి కూడా బాగా అర్థం చేసుకోవడానికి వీలవుతాయి ఇవన్నీ చూస్తే మనకి. ఇది పోపుల్ డబ్బా నాకు చాలా వెరైటీగా అనిపించింది చూడడానికి. అలాగే చిన్న చిన్న టంబ్లర్స్ ఉన్నాయి, వాళ్ళు వాటర్ యూజ్ చేయడానికి, కుకింగ్ కి యూజ్ చేసిన వెజల్స్ అవన్నీ ఉన్నాయి, స్పూన్స్ అవన్నీ చాలా బాగా డిఫరెంట్ అనిపించినాయి అండి నాకు. సో హిల్ స్టేషన్ కాబట్టి ఎక్కువగా వాళ్ళు రూట్స్ అవే తింటారు అని విన్నాను నేను. ఒకవేళ నేను తప్పుగా చెప్పుంటే నన్ను కరెక్ట్ చేయండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు కామెంట్స్ లో చెప్పండి. సో వీళ్ళు ఇనిషియల్ గా స్పూన్స్ బదులు ఇట్లా కర్ర ముక్కలతోటే కుకింగ్ అనేది చేసేవాళ్ళట. ఇది పిండి మిల్లు. అసలు ఎంత వెరైటీగా ఉందో చూడండి. మనం ఇప్పుడు వచ్చే మిషన్ పిండి మిల్లులు కాకుండా మొత్తం అన్ని వుడెన్ తోనే చాలా గట్టిగా స్ట్రాంగ్ గా చేసుకున్నారు. దంచడానికి కానీ బట్టలు నేయడానికి కానీ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది వచ్చేసి వాళ్ళ కల్చరల్ డ్రెస్ అండి, లోకల్ డ్రెస్సెస్. సో మనకి బయట కూడా కనిపిస్తాయి, కానీ మేబీ వాళ్ళు యూజ్ చేసినంత క్వాలిటీ అయితే మనకి ఇప్పుడు దొరకపోవచ్చు. చాలా థిక్ వులెన్ అయితే ఉన్నాయండి వీళ్ళవి. హిల్ స్టేషన్ కాబట్టి చాలా థిక్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి మాక్సిమం మ్యూజియం కఠోర్గజన్ టెంపుల్ అండ్ హిడింబి టెంపుల్ చూసుకునేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుందండి. సో దానికి కూడా ప్రిపేర్డ్ గా వెళ్ళాలి.
వీళ్ళ క్లోతింగ్ అయితే చాలా డిఫరెంట్ అనిపించిందండి నాకు. ఆ చెప్పులు కూడా మొత్తం వుడెన్ తోటే తయారు చేసుకున్నారు. సో హౌసెస్ కూడా మీరు కనుక చూసుంటే మా హోటల్ రూమ్ కూడా మొత్తం వుడెన్ ఫ్లోరింగ్ అండ్ వుడెన్ ఫాల్ సీలింగ్ చేస్తున్నారు. సో మనకి రూమ్ లోపలికి వెళ్తే అయితే అంత చల్లనిపించదండి. సో మాక్సిమం వుడ్ అనేది హిల్ స్టేషన్స్ బాగా కూల్గా ఉండే ప్లేసెస్లో యూస్ చేస్తారు. కానీ వీళ్ళు మొత్తం ఇంకా బట్టలు ఒక్కటి తప్ప మిగతావన్నీ కూడా వుడెన్ యూస్ చేస్తున్నారు. సో వీళ్ళవి అన్ని చాలా డిఫరెంట్ ఉన్నాయండి. వెపన్స్ కానీ వాళ్ళు యూస్ చేసిన ఐటమ్స్ టూల్స్ కానీ చాలా డిఫరెంట్ అనిపించినాయి. ఇది వాళ్ళ బేసిక్ హౌస్ మోడల్స్ అంట అండి. సో మనము మాట్లాడుకున్నట్టు మొత్తం వుడెన్ తోటే కట్టుంటారు కాబట్టి ఇలాంటి మోడల్స్ లో కట్టుకుని ఉంటారు. సో చాలా వరకు నేను చూసినది హిల్ స్టేషన్ లో నార్మల్ క్లీన్ ఏరియాలో కన్నా కానీ హిల్స్ లో స్టెప్ బై స్టెప్ కట్టుకుంటున్నారండి ఇల్లు ఇక్కడ మనాలిలో. అసలు అది చూడడానికి కూడా చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది ఊహించడానికి కూడా. అంటే కింద నార్మల్ బేస్ ఉన్న దగ్గర నుంచి హిల్ వరకు వాళ్ళు మోసుకొని వెళ్తారట. ఎయిదర్ హార్సెస్ యూస్ చేస్తారంట, లేకపోతే మ్యాన్ పవర్ యూస్ చేసి పైకి మోసుకెళ్ళి మరి అవి కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తున్నారు ఇల్లులు. చాలా వెరైటీగా అనిపించినాయి నాకు ఈ హౌసెస్ చూడడానికి కూడా. ఇదేమో వాళ్ళ బేసిక్ కిచెన్ అండి. కిచెన్స్ ఒకప్పుడు ఇలా ఉండేవట. సో మొత్తం అన్ని అట్లా సెట్ చేసుకొని అండ్ వుడెన్ పొయ్యలే ఉండేవి. అవి కూడా బాగా చూడడానికి బాగా అనిపించాయండి. ఇవన్నీ పాతకాలంలో యూస్ చేసిన పూజకి వాటికి యూస్ చేసిన ఐటమ్స్ అండి. వాళ్ళకి అక్కడ లోకల్ విగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఏన్షియంట్ వే ఇవి కూడా. ఇవైతే జ్యువెలరీ ఉందండి. చాలా డిఫరెంట్ జ్యువెలరీ ఉన్నాయి. కాడాస్ చూడండి ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాడాస్ ఉన్నాయో. ఇవేమో వుడెన్ మాస్క్స్ అండి. సో వాళ్ళప్పుడు యుద్ధాలకి వాటికి వెళ్ళినప్పుడు కానీ వాటికి యూజ్ చేసిన మాస్క్స్ అసలు చాలా డిఫరెంట్ ఉన్నాయి. మనం నార్మల్గా హ్యాంగింగ్కి ఇంట్లో యూజ్ చేస్తాము, బట్ ఇవి అన్ని ఏన్షియంట్వి కాబట్టి చూడడానికి చాలా వెరైటీగా అనిపించాయి. ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసిన కాయిన్స్ అండి. మ్యూజియం చూడడం అయిపోయిందండి. దీని తర్వాత మేము క్లబ్ హౌస్కి వెళ్ళాము. సో క్లబ్ హౌస్ ఏంటంటే బేసిక్గా ఒక ఏరియా ఉంటుంది. దాని లోపల మనకి చాలా ఫుడ్ స్టాల్స్ కానీ షాపింగ్ స్టాల్స్ కానీ ఉంటాయి. అలాగే చిన్న చిన్న జిప్ లైన్స్ కూడా ఉంటాయండి. జిప్ లైన్స్ అండ్ చిన్న రాఫ్టింగ్స్ అలాగే ఉంటాయి. సో బెటర్ ఇక్కడ ఇవన్నీ చేసేదానికంటే మనకి ఇంకా నెక్స్ట్ డేస్ వెళ్తే మనకి సిసు సోలాంగ్ వ్యాలీ అక్కడ బాగా దొరుకుతాయి. సో అవి కొంచెం పెద్దగా లాంగ్ ఉంటాయి అండ్ మనకి అడ్వెంచర్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. మేమైతే ఇక్కడ ఎక్స్ట్రా టికెట్ కూడా ఉందండి. సో నాకు ఈ ప్లేస్ అంతగా నచ్చలేదు. సో 25 రూపీస్ ఎక్స్ట్రా టికెట్ పెట్టి మరి మళ్ళీ లోపలికి వెళ్ళి షాపింగ్ అండ్ ఫుడ్ తినడం జరిగింది.
సో కొంచెం ఓవర్ అనిపించింది నాకు. నార్మల్గా బయట రోడ్స్ మీద దొరికేవి కూడా మనం మనీ పెట్టి మరి లోపలికి వెళ్ళి కొన్నామని. బట్ క్వాలిటీ వైజ్ అయితే కొంచెం డిఫరెంట్ ఉన్నాయండి. మనము నేను నెక్స్ట్ వీడియోలో పెట్టే షాప్స్ కన్నా కానీ కొంచెం డిఫరెంట్ అయితే అనిపించినాయి క్వాలిటీ వైజ్. బట్ ప్రైజెస్ కూడా అలాగే హై ఉన్నాయండి. మరీ నచ్చింది అవాయిడ్ చేయలేము అనుకుంటే తప్ప మాత్రం ఇక్కడ క్లబ్ హౌస్ లో షాపింగ్ చేయొద్దని నేను సజెస్ట్ చేస్తాను. లోపల చాలా గేమ్స్ కూడా ఉన్నాయండి. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ అలా ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ రేట్స్ అయితే ఉన్నాయి మనకి. సో మేమైతే బేసికలీ లంచ్ కోసం అని వెళ్ళాము. సో లంచ్ కూడా మాకు అంత నచ్చలేదు. మేము హిమాలయన్ థాలీ అండ్ కొన్ని ఫ్రైడ్ రైసెస్ తీసుకున్నాము. బట్ నాకేమంత వర్తి అనిపించలేదు. రోటీ అండ్ కొన్ని కర్రీస్ కూడా ఇచ్చారు అండ్ ఒక స్వీట్ కూడా ఇచ్చారు ఆ హిమాలయన్ థాలీలో. ఓకే ఉందండి టేస్ట్ అయితే మాత్రం. సో దీనికంటే మేము పక్క రోజు డిసైడ్ అయ్యాము ఇట్లా హోటల్కి వచ్చి తినేదానికంటే నార్మల్ ఫుడ్స్ తినడం బెటర్ అని డిసైడ్ అయ్యాము. బయట కొంచెం హాట్గా గులాబ్ జామున్స్ అండ్ కొన్ని స్వీట్స్ అవి సర్వ్ చేస్తున్నారు. సో అవి కూడా కాస్ట్ చాలా ఉన్నాయండి. 2 పీసెస్ వచ్చేసి 90 రూపీస్ అట. మా వాడైతే గులాబ్ జామ్ చూస్తే అస్సలు ఆగడు, వేసేసాడు. కాకపోతే హాట్గా ఉన్నాయి గులాబ్ జామున్స్. సో త్వరగా తినేసాము. దాని తర్వాత కొంచెం లోకల్ షాపింగ్ అక్కడ లోపల క్లబ్ హౌస్ లోపల షాపింగ్ చేసాము. కొన్ని ప్రైజెస్ అయితే కొన్ని ఐటమ్స్ మాత్రం సేమ్ ఉన్నాయండి. మనం ఇక్కడ కొన్నా కానీ బయట స్టాల్స్ లో కొన్నా కానీ సేమ్ ఉన్నాయి. కొన్ని క్వాలిటీ వైజ్ బాగున్నాయని తీసుకున్నాము. లంచ్ చేసేసి కొంచెం క్లబ్ హౌస్ లో షాపింగ్ చేసేసి అక్కడ నుంచి బయలుదేరేసామండి. మోస్ట్లీ మనాలిలో మనకి 1 or 2 days దగ్గర ప్లేసెస్ చూసుకోవడానికి వీలుంటుంది. నాకు ఒకటి అర్థం కాలేదండి, మనాలిలో మనుషుల కంటే కానీ ఎక్కువ వెహికల్సే ఉన్నాయి అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కార్స్ పార్క్ చేసి ఉన్నాయి. చాలా కార్స్ ఉన్నాయి. సో మనాలి మొత్తం పాపులేషన్ కన్నా కానీ కార్స్ ఎక్కువ ఉన్నాయి. మేబీ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎక్కువ ఉన్నట్టున్నారు. సో ఇది మాల్ రోడ్ అండి. బేసికల్లీ ఎక్కువ షాపింగ్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ఉండే ఒకే ఒక ప్లేస్ మాల్ రోడ్. సో నేను మాల్ రోడ్ లో షాపింగ్ ఏం చేసామండ్ వాటి ప్రైజెస్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. ఇప్పుడైతే నేచర్ పార్క్ వచ్చామండి. ఇది మనాలి పార్క్ అన్నమాట. సో చాలా పెద్ద ఏరియాలో పార్క్ ఇది. సో ఇవన్నీ కొంచెం దగ్గర ప్లేసెస్ అండి. సో 1 డేలో ఇవన్నీ చూసుకోవచ్చు ఒక్కొక్కటి అని చెప్పి మేము ఇలా సెలెక్ట్ చేసుకున్నాము. ఇట్నరీ పార్క్ ఎంట్రీకి మనకి ఫీ ఉంటుందండి. సో అడల్ట్ కి అయితే 50 రూపీస్ ఉంది అండ్ కిడ్స్ కి అయితే 20 రూపీస్ ఉంది. అండ్ లోపల కూడా కొన్ని రైడ్స్ అవన్నీ ఉన్నాయి. వాటి ప్రైస్ కూడా మనకి డిఫరెంట్ గా ఉన్నాయి. మనకైతే అక్కడ చిన్న వెహికల్ ఉంటుందండి. సో దానికి మళ్ళీ పే చేయాలి సపరేట్ గా. సో అది సఫారీ వెహికల్ లాగా ఉంటుంది. కానీ అంత వర్తి అనిపించలేదు. మనం నార్మల్ గా దగ్గర ప్లేసెస్ చూసుకుంటే సరిపోతుంది. కానీ ఎక్కువ ఫోటోగ్రఫీస్ కూడా తీస్తూ ఉంటారండి ఇక్కడ. మనము ఇందాక చూసాం కదా వాళ్ళ లోకల్ ట్రెడిషనల్ డ్రెస్ అని, అలాంటివి ఫోటోగ్రాఫ్స్ చాలా దొరుకుతాయి. పార్క్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉందండి. పిల్లలకైతే బాగా నచ్చుతాయి. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. కాకపోతే కొన్ని పెయిడ్ యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ స్వింగ్స్ అవన్నీ అయితే కొన్ని ఫ్రీ ఉన్నాయి. బంగీ జంప్స్ అవి కొన్ని ఉన్నాయి, అవి పెయిడ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అవే కాకుండా ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. నాకైతే అంత నచ్చలేదు బోటింగ్. చాలా చిన్న ప్లేస్ లో వాటర్ ఉన్నాయి అండ్ దాంట్లోనే చిన్న బోటింగ్ ఉంది. సో నాకేం పెద్ద అనిపించలేదు. దీనికన్నా మనం రివర్ రాఫ్టింగ్ యాక్టివిటీస్ చేస్తేనే కొంచెం యాక్టివిటీ చేసిన ఇది వస్తుంది. ఇక్కడ లోపల మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువగా మ్యాగీ అయితే బల్క్ లో కనిపిస్తాయి మనకి ఇక్కడ. అంటే హిల్ స్టేషన్ చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మ్యాగీ ఇంకా టీయే దొరుకుతుంది. అవే కాకుండా వాళ్ళవి కొన్ని లోకల్ ఫుడ్స్ ఉన్నాయండి, అవి కూడా ఉన్నాయి. అవి కూడా బాగా దొరుకుతాయి. మోమోస్ కూడా బాగా దొరుకుతాయి. ఏదేమైనా కొంచెం వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటున్నాయి వాటర్ బాటిల్స్. మనం రెగ్యులర్ బిస్లరీ వాటికన్నా మనకు రెగ్యులర్ ప్రైజెస్ కంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇదే బోటింగ్ అండి. చాలా చిన్న ఏరియాలో ఉంది బోటింగ్ అయితే. దీని ప్రైస్ వచ్చేసి 300 అలా ఉంది.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. బట్ చాలా కిందకి స్టెప్స్ దిగి వెళ్ళి అండ్ స్టెప్స్ ఎక్కాలి. సో అది కూడా చూసుకోవాలి కదా మనం. మొత్తానికి పార్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ కొంచెం దూరంలో వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి టిబెటియన్ మొనాస్ట్రీ అనేది ఉంటుంది. అండ్ ఇదంతా మాల్ రోడ్ అండి. షాపింగ్ చేసే ఓపిక ఉండి తిరగాలే కానీ చాలా షాప్స్ అయితే ఉంటాయి మనకి. సో నేను ఇక్కడ షాపింగ్ వి కూడా వీడియో చేశాను. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎలా ఉన్నాయి ప్రైసెస్ అండ్ క్వాలిటీ అవన్నీ అని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మనకి ఇది టిబెటియన్ మార్కెట్ అని కూడా ఉంటుందండి. సో మోస్ట్లీ ఆ మార్కెట్లు బాగా దొరుకుతాయి మాల్ రోడ్లో కూడా. మేము కూడా షాపింగ్ ఇక్కడనే చేసాము. ఇప్పుడైతే కొంచెం దూరం నడవాలి. ఒక 2-3 కిలోమీటర్స్ నడిచి మరి మనం టిబెటియన్ మాన్స్ట్రీకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. మీరు కనుక పానీపూరి లవర్స్ అయితే మాత్రం ఇక్కడ స్ట్రీట్లో దొరికే పానీపూరి మాత్రం అస్సలు తినకండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగాలేదు. అసలు మన నార్మల్ పానీపూరి బడ్సే చచ్చిపోతాయి. అసలు అంత బాగాలేదు టేస్ట్. కొంచెం స్వీట్ అంతా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. మన స్పైసెస్ లాగా అయితే లేదు. సో నేనైతే ట్రై చేశాను కానీ నాకు అస్సలు నచ్చలేదు. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండి. 80 రూపీస్ ఉండింది ఒక ప్లేట్ పానీపూరి. సో కొంచెం కాస్ట్ వైజ్ కూడా ఎక్కువ అనిపించింది. ఇలా కొంచెం దూరం నడిచిన తర్వాత మనకి ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్లీ ఎంట్రన్స్ డోర్ అటు సైడే ఉంటుంది. రీసెంట్గా షిఫ్ట్ చేశారట. సో ఇట్లా ఎంట్రన్స్ ఉంటుంది. ఇదైతే మనకి ఫ్రీ అండి. ఫ్రీ ఎంట్రన్స్కి కాస్ట్ ఏం లేదు. కానీ లోపల ఫోటోగ్రఫీ వాటికి మాత్రం పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్ అనిపించిందండి నాకు. కొంచెం ఈవినింగ్ అయ్యే వరకు చాలా మంది జనాలు కూడా ఉన్నారు. బట్ స్టిల్ చాలా ప్లెజెంట్ అనిపించింది. ఇంకా మేబీ స్నో టైంలో వచ్చి ఉంటే ఇంకా మంచి వ్యూ ఉండేది అనిపించింది దీనికి మాత్రం. సో ఇట్లా మనం ఎంటర్ అవుతాము. చెప్పల్స్ సైడ్కి మనకి ర్యాక్ ఇచ్చారు. అక్కడ చెప్పల్స్ తీసేసి వెళ్ళొచ్చు. సో మోస్ట్లీ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ అక్కడ బుద్ధిస్ట్ వాళ్ళే ఉంటారు. జైన్స్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు మనకి మనాలిలో కూడా. సో వాళ్ళది బేసిక్ కల్చర్లో స్టార్టింగ్ ఉండింది ఇదే. సో ఎక్కువ ఉంటారు అండ్ ఎక్కువ ప్రీస్ట్ కూడా చేస్తారు అనమాట బుద్ధిస్ట్ వాళ్ళని. సో దలైలామా అండ్ బిగ్ బుద్ధిస్ట్ ఫొటోస్ అవన్నీ మనకు అక్కడ బయట దొరుకుతాయి. బుద్ధ విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ సో దాని మొనాస్ట్రీ రిలేటెడ్ బుక్స్ కానీ అవన్నీ మనకి దొరుకుతాయి. ఇవన్నీ వాళ్ళ గురువుస్ అంటండి. సో 1 by 1 గురువుస్వి అందరివి ఇట్లా పెట్టారు. బాగా అనిపించింది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది కూడా టచ్ చేయొద్దు. సో ఇక్కడ ఇది మెడిటేషన్ హాల్ అండి. కొంచెం సేపు కూర్చొని మనం మెడిటేషన్ కూడా చేసుకోవడానికి ఉంటుంది. ఈ విగ్రహాలు కూడా చాలా వెరైటీగా అనిపించాయి నాకు. మనం నార్మల్గా బుద్ధ విగ్రహమే తెలుసు. బట్ ఇవి కొన్ని డిఫరెంట్ విగ్రహాలు కూడా కనిపించాయి నాకు. ఇవన్నీ ప్రేయర్ వీల్స్ అంటారండి. సో ఇవి 108 ఉంటాయి. ఇవి కనుక మనం రొటేట్ చేస్తే మంచిదని చెప్పారు. సో దీనికి రాంగ్ వే రైట్ వే అని 2 డిఫరెంట్ వేస్ వేసి ఉన్నారు. సో మనం ఇట్లా రైట్ సైడ్ నుంచి వీటిని రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చాలా డిఫరెంట్ అనిపించాయి. ఇవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ వుడెన్వి కూడా ఉన్నాయి కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి. ఈ ప్లేస్లో చాలా మాంక్స్ కూడా కనిపిస్తారండి మనకి. సో అవి కొంచెం వాళ్ళ రెసిడెన్సీస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ రెగ్యులర్గా ఉండే వర్కర్స్ కూడా కొంతమంది మాంక్స్ ఉన్నారు. సో వాళ్ళతోటి మాట్లాడారు. బాగా మాట్లాడారండి. ఇక్కడ ఈ ప్లేస్ ఎలా ఫౌండర్స్ ఎవరు ఎట్లా స్థాపించారు అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టోరీ కూడా బాగా అనిపించింది వాళ్ళతోటి మాట్లాడటము. ఇది వచ్చేసి చాలా పెద్ద వీల్ అండి. ఇది ధర్మచక్ర అంటారట. సో దీన్ని కూడా 1 రౌండ్ తిప్పడం వల్ల మంచి జరుగుతుందని చెప్పారు. సో మా వాడైతే ట్రై చేశాడు చేత్తో తిప్పడానికి. కానీ చాలా వెయిట్ ఉంటుందండి. మనం నార్మల్గా తిప్పడానికి అవ్వదు. ఇట్లా కింద థ్రెడ్ ఉంటుంది. సో ఆ థ్రెడ్ పట్టుకొని తిప్పాల్సి ఉంటుంది. సో అలా 1 రౌండ్ తిప్పితే మనకి ఒక బెల్ మోగుతుంది. సో బాగా అనిపించిందండి. ఇది కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది.
యాక్చువల్లీ ఈరోజు మాల్ రోడ్ షాపింగ్ కూడా ఉండిందండి, కానీ అప్పటికి అలసిపోయారు బాగా. 6 అలా అయిపోయింది. సో రిటర్న్ వెళ్ళిపోయాం హోటల్కి. చాలా బిజీ డే ఉండిందండి ఈరోజు, బట్ త్వరగానే ముగించుకొని హోటల్కి వెళ్ళిపోయాము. హ్యాపీగా హోటల్కి వెళ్ళి స్నానం చేసి చక్కగా డిన్నర్ తినేసి హ్యాపీగా పనుకునేసాము. సో ఇది మా డే 2 ఆఫ్ మనాలి ట్రిప్ అండి. మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు రత్నారావు కిచెన్స్ అండ్ వ్లాగ్స్.